ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను శాసనసభ ముందు ప్రవేశపెడతారు. అలాగే ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ పై యాన్యువల్ రిపోర్ట్ ను మంత్రి దుర్గేష్ సభ ముందు ఉంచనున్నారు. ఇంకా ఇంధన శాఖల వార్షిక నివేదికలను ఆయా శాఖల మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయ సభలో 2025-26 ఏపీ బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే. చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పగానే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి